భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్లో మంత్రి తుమ్మల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యూరియా విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని, రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు యూరియా సప్లై విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. యూరియా కోసం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం తీరు మారలేదని విమర్శించారు. జూన్ నుంచి జులై వరకు యూరియా అలాట్మెంట్ 6.60 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, తెల్లవారుజాము 4 గంటల 23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సప్లై చేశారు. ఇంకా 2.37 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేయాల్సి ఉందన్నారు. అలాట్మెంట్ చేసిన యూరియాను కేంద్రం సకాలంలో అందించడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా యూరియా అందించలేదని తీవ్రంగా విమర్శించారు. రైతాంగం పట్ల అభిమానం ఉంటే తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు యూరియా సప్లై విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ రకంగా జులై ప్లాన్ వచ్చి వాళ్ళు 1.60, అందుట్లో కూడా లోటు ఉంది. క్యుములేటివ్గా వచ్చి ఇప్పటికీ 6.60 వాళ్ళ ప్లాన్ ఉంటే వాళ్ళు సప్లై చేసింది నాకు తెలిసి 3.7. ఈ రకంగా అనేక సందర్భాల్లో వాళ్ళు సప్లై చేసింది, వాళ్ళు మాట ఇచ్చింది, దానికి పొంతన ఉండట్లేదు. ఈ నెలలో కూడా ఇస్తామని చెప్పింది సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఇప్పటికీ 2-3 సార్లు కేంద్ర మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. మా కమిషనర్ గౌరవ ఉప్పల్ గారు కూడా పదే అక్కడ ఉన్నటువంటి డిఓపిని, సెక్రటరీ అగ్రికల్చర్ని కలిసి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు కానీ ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులే గౌరవ రామచంద్రరావు గారికి విజ్ఞప్తి, మేము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు కూడా నడ్డా గారికి నిన్న కూడా లెటర్ రాసి వచ్చాను నేను. ఇప్పుడు వరకు 2.37 డిఫిషిట్ ఉంది. మాకు రావాల్సింది 6.60 అయితే వచ్చింది 4.23. ఇంకా 2.37 ఈ 4 నెలల్లో ఇవ్వాల్సింది. కాబట్టి దయచేసి ఈ లోటు భర్తీ చేసుకుంటూనే జూలైలో రావాల్సిందంతా కూడా ఈ 4-5 రోజుల్లో పంపిస్తే తప్ప ఆగస్టులో ఈ డిమాండ్ని తట్టుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, రామచంద్రరావు గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కూడా వివరాలు చెప్పాను, లెటర్ కూడా పంపించా. బండి సంజయ్ గారికి కూడా ఏ నెలకు ఆ నెల పరిస్థితి చెప్పి ఆయనకు కూడా లెటర్ రాశాను. డికే అరుణ్ గారు కూడా ఒకసారి ఇదే రకంగా మాట్లాడి తామగారికి కూడా డీటెయిల్స్ పంపించాను. ఇందుట్లో ఏదన్నా అవాస్తవం ఉందంటే మీ కేంద్ర మంత్రితోటి వెరిఫై చేసుకోండి. మీరు ఇచ్చిన మాట ఎంత, మీరు పంపించిన సప్లై ఎంత, ఇప్పుడు డిఫిషిట్ ఎంత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేమేదో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని మాట్లాడుతున్నట్టుగా బీజేపీ అధ్యక్షులు మాట్లాడటం దురదృష్టకరం. మీకు రైతుల మీద ఏమాత్రమైనా అవగాహన ఉన్నా పర్వాలేదు, లేకపోతే చేయాలనే కోరుకుంటే ఇంకా మంచిది, చేపిస్తే ఇంకా 1000 నమస్కారాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో, తద్వారా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనో మీరు ఈ రకమైనటువంటి అబండాలు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ వేస్తే మంచిది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మళ్ళీ మీకు కూడా ఈరోజు ఈ లెటర్ పంపించదలుచుకున్నా. ఈ 4 నెలల్లో మీరు ఇస్తానన్నది, ఇచ్చింది, రాంది
మాకు కావాల్సింది కూడా మీ ముందు పెడుతున్నాం. కాబట్టి రామచంద్రరావు గారు కానీ బీజేపీ దగ్గర ఈ లెటరు నడ్డా గారికి నిన్న కూడా రాసి మాట్లాడి పంపించారు. ఇవాళ ఉదయం మళ్ళీ బీజేపీ అధ్యక్షులు ఆ మాట అన్నారు కాబట్టి మళ్ళీ క్లారిఫై చేస్తున్నా. మీకు ఏమాత్రం అవగాహన ఉన్నా లేదా అభిమానం ఉన్నా రైతుల పట్ల ఈ సమస్య రాకుండా చేయాలనే కోరుకుంటే తక్షణమే మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా మాకు యూరియా పంపించండి. లేకపోతే మేము పంపించలేకపోతున్నాం అని చెప్పి ప్రజలకు రైతులకన్నా క్షమాపణ చెప్పండి. తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు బదనాం చేయాలనో ఇబ్బంది పెట్టాలనో చూస్తే అది మంచిది కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.